హోటల్ మీడియాకి స్వాగతం. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అంటే 5 స్టాంప్సా లేదంటే ఫ్లేవర్సా? ఇక్కడ మనకి వైల్డ్ కార్డ్లో 6 వచ్చారు. 1 ఆయేషా, 2 పచ్చళ్ళ రమ్య, 3 మాధురి, 4 గౌరవ్, 5 నిఖిల్, 6 సాయి శ్రీనివాస్. ఇక్కడ ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటే ఆయేషా, ఈమె 63 డేసో 65 డేసో ఒక తమిళ్ బిగ్ బాస్లో ఉంది. అక్కడ ఈమె చేసింది ఏంటి, ట్రాక్ నడిపింది. ఆ ట్రాక్ నడిపినప్పుడు ఆ నడిపే టైంలో ఆ ట్రాక్ ఎవరితో అయితే నడిపిందో వాడికి ఈ అమ్మాయి పద్ధతి నచ్చక బిగ్ బాస్లోనే వేరే అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేశాడు. అది మరి ఫ్రెండ్షిప్ ట్రాకో తెలియదు, కానీ వేరే అమ్మాయితో టైఅప్ అయ్యాడు. దాంతో దీనికి మెంటలు ఎక్కిపోయి అక్కడ ఉండలేక పెంట చేసుకుంటే బయటికి పంపేశారు. అది అక్కడ బిగ్ బాస్లో ఇది చేసిన పని. ఇవాళ ఈవిడ ఇక్కడ ఏం చేస్తుంది, అది ఇది అని ఎందుకంటున్నా అనాల్సి వస్తుందంటే అమ్మాయిని, ఆ అమ్మాయి పాదే ఏంటే నువ్వే, ఎవరు ఎట్లా మాట్లాడినా అమ్మాయి అదే పద్ధతి, మంచిగా మాట్లాడినా అలాగే జవాబిస్తుంది ఏదైనా. కాబట్టి అంటే ఏమే అనేది అమ్మాయికి సాధారణమైన విషయం కాబట్టి ఎవరైనా ఆమెని ఏమే వసే అనొచ్చు. అది ఆ అమ్మాయి ఇచ్చిన అవకాశమే. ఇకపోతే ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది. వచ్చేటప్పుడే ఏం చేసింది, దీనికి ఎప్పుడైతే అంటే ఈ అమ్మాయికి ఎప్పుడైతే ట్రాక్లో ప్రాబ్లం వచ్చిందో, లవ్ ట్రాక్లో ఎవరన్నా లవ్ ట్రాక్ చెప్తే చూడలేదు, దాన్నే శాడిజం సైకోయిజం అంట. ఆ ట్రాక్లో రీతు పవన్ ఉండడం, పైగా రీతు పవను పైకేమో లవర్స్ లాగా కనపడుతూ ఉంటారు, వెనక చూస్తే ఎవడన్నా అడిగితేనేమో కాదు మేము ఫ్రెండ్స్ అంటాడు. శ్రీజ వచ్చి బయటకు వచ్చినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూస్లోనేమో వాడు ముందే చెప్పాడు లోపల ట్రాక్ పెట్టుకుంటే ఉండొచ్చు, పెట్టుకుంటానన్నాడు. ఇవన్నీ చూసినప్పుడు అది ఫేక్ ఏమో అనేది అందరికీ అనిపిస్తూనే ఉంటుంది ఎవరికైనా. సో దాని మీద కెలుకుదామని వచ్చింది ఈమె. సరే నువ్వు కెలుకుదామని వచ్చావు, కరెక్ట్ బాగానే ఉంది, కానీ నీకేం అర్హత ఉంది, నువ్వు ట్రాక్ నడిపే కదా 60 రోజులు ఉన్నావు అక్కడ, ఇంకా నీకేం అర్హత ఉంది, అది తెలుగు వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా, లేదంటే తెలుగు వాళ్ళు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నువ్వే కుక్క కూడా అరవదురో బాబు అట్లాగా గీ 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 గీ. అసలు ఆ అమ్మాయి వాయిస్ వినపడుతుంటేనే చెవుల్లో ఒక రకమైనటువంటి ఇది వచ్చేస్తాను. ఇది ఈవిడ బ్యాక్గ్రౌండ్. మరి ఈవిడ వాళ్ళందరినీ ఏదేదో చెప్పింది, ఎమోషన్ అంది, లేకపోతే ఇండివిజువల్ గేమ్ లేదంది. ఈమె దేవుడ అవన్నీ ఏమీ పాటించట్లా. మరి చూడాలి ఇక ముందు ఈరోజు నిన్న వచ్చిన ఇన్పుట్స్ అంటే దీపావళి రోజు ఇచ్చిన ఇన్పుట్స్ని, మరి ఈరోజు నామినేషన్స్లో వచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని ఆట మార్చుకుంటే ఉంటుంది, లేదంటే చలో తమిళనాడు. అది ఈ అమ్మాయి పరిస్థితి. లేకపోతే మన పచ్చళ్ళ పాప రమ్య, దీమకున్నంత దోల, నోటి దోల, తిండి పిచ్చి, ఆ తర్వాత ఇక రెపరెపలు అంటే ఒళ్ళంతా తేట, మామూలు తేట కాదు. అది లవరు అది ఇది అని ఆ డీమాన్ గాడిని అయితే ఇంకా ఒక రకంగా ఈవిడేమంది పట్టుకొని పిసికేస్తున్నాడు చేతులు అందా. అసలు ఇది వాడి మనిషినే పిసికేసింది పట్టుకొని. ఒక క్లిప్పింగ్ ఉంది మీకు అందరికి కనపడుతూనే ఉంటుంది చూడండి, ఏదో ఫుడ్ ఏదో తిన్నాడని చెప్పేసి వాడిని సంకలో పెట్టి నలిప్పారేసింది అయ్యా హత్తుకొని, మామూలుగా నొక్కేలా. ఆడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాడో కానీ దేవుడికి తెలియాలి వాళ్ళకి తెలియాలి, కానీ ఏమి నొక్కేసింది. అదేమంటే ఆయన మీద ఏమో క్రష్ ఉందని, ఏమో మళ్ళీ వేరే వాళ్ళ అఫైర్ల గురించి వేరే వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని ఏం విమర్శించడం. ఇది ఎంతకంటే బోక్ ఫ్లేవర్ ఎవరన్నా ఉంటుందా, అదేమో మెంటల్ ఫ్లేవరు ఆయేషా. ఏం వచ్చేటప్పటిగా పరమ చెత్త బోకు ఫ్లేవర్ అనమాట. లేకపోతే మాధురి, ఈవిడ అసలు బయట ఉన్న దీనికి అంటే ఒక కాపురాన్ని కూల్చి ఏం జరిగింది, ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది పక్కన పెట్టా. ఎందుకంటే అదే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆయన డివోర్స్ తీసేసుకొని ఆ తర్వాత ఈమెను చేసుకున్నాక అవి ఎన్ని గొడవలైనా కానీ ఎవరు మాట్లాడరు. ఇద్దరూ డివోర్స్ తీసుకోకుండా సహజీవనం చేసుకుంటా ఆ ఇదిలో అక్కడ పిల్లల్ని వదిలేసి ఆ పిల్లలు కూడా రోడ్డు మీద పడి మా ఆస్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడిన తర్వాత దానికి ఏదో ఇచ్చేసి
పైగా దానికి ముందు ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి 4-5 మాటలు అనవసరమైన మాటలు మాట్లాడి ఆ తర్వాత ఈయన ఈ పని చేసి ఇంకా అక్కడ ఆయన ఒక రకంగా చూసుకుంటే ఆయన డివోర్స్ ఇచ్చి చేసుకున్నాడు. ఏది చేసుకున్నా 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఈయన అసలు అది కూడా లేదుగా, సహజీవనం చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? సరే అది బయట విషయం, మనకు అనవసరం. ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చాక అయ్యా ఫస్ట్ 2 రోజులు కంపు చేసి పెట్టింది. తర్వాత ఏదైనా నాగార్జున గారు అది ఇచ్చిన ఇన్పుట్స్ మాత్రం బాగానే తీసుకుంది అనిపిస్తుంది. అందరితో మెల్లిగా నెమ్మదిగానే ఉంటుంది. లేకపోతే తనూజాతో కొంచెం ఎక్కువగా ర్యాపో బిల్డప్ చేసుకుంటుంది. మరి కారణం ఏంటో తెలియదు. అది తనూజ లోపమా లేకపోతే ఈమె లోపమా మనకు తెలియదు. కానీ వాళ్ళతో ఎవరో ఒకరితో వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరితో క్లోజ్ అవ్వాలిగా. మరి అట్లా ఈ ఫ్లేవర్ ఇదొక ఎర్రి పుష్పము, మరి ఏ పుష్పం అనేది నెమ్మదిగా తేలుతుంది. ఒకడు ఉన్నాడయ్యా సాయి శ్రీనివాస్. ఈయనైతే అపర మేధావిని అన్న ఒక భ్రమలో బతుకుతున్నాడు. చిన్న భరణి ఈయన, పర్ఫెక్ట్గా చెప్పాలంటే చిన్న భరణి. అందరి దగ్గర తెలుసుకుంటా, అందరి మాట భరణి గారు ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకుంటా, ఎలా అయితే నేను అలా చేశాను, నేను అంత గొప్ప ఇంత గొప్ప అనుకుంటా అదే వేలో ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓవర్ కాన్ఫిడెంట్ పుష్పం ఇది, ఓవర్ కాన్ఫిడెంట్ పుష్పం. కాకపోతే ఈ వీక్లో మన పచ్చళ్ళ పాపను ఈ చిన్న భరణి ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరే అడుగునున్నారు. ఈయన సేవ్ అవటం కూడా వద్దన్నాడు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు పోతారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే పచ్చళ్ళ పాప రాజమండ్రికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ నిఖిల్ కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉన్నాడు. ఉన్నోళ్ళందరిలో కొంచెం ఇదిగా ఉన్నది ఇతనే అనిపిస్తుంది. ఎందుకంటే బయట చూసి వచ్చాడు, లాంగ్వేజ్ కూడా బాగానే మాట్లాడుతున్నాడు, అంతా ఓకే. అంటే గేమ్స్ కూడా ఆడగలిగినటువంటి శక్తి ఉన్నాడు కాబట్టి ఉంటాడు. 10 వారాలు 12 వారాలు ఉండొచ్చు. చూద్దాం ఎంతవరకు ఉంటుంది అనేది. ఒక ఇంటెలిజెంట్ పుష్పం, అంటే ఇంటెలిజెంట్ అనడానికి లేదు కానీ అంటే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంత ఇంటెలిజెంట్గా ఆడే గేమ్స్ ఏమి రాలేదు కాబట్టి మనకు తెలియదు. బట్ ఏంటంటే బెటర్ వీళ్ళందరిలో చెత్తలో బెస్ట్ అంటే నిఖిల్. లేకపోతే గౌరవ్ లాంగ్వేజ్ రాదు, చూడడానికి క్యూట్గా ఉన్నాడు, అట్లాగే రాకపోయినా మంచివాడేమో అన్న ఫీలింగ్ ఉండేది. కానీ పాపం సుమన్ శెట్టి గారిని ఇబ్బంది పెట్టేస్తా ఎవరి మాట వినకపోవడం, అట్టాంటోడు ఆయేషా చెప్పినట్టేండు. ఆయేషా ట్రాప్లో పడిపోయాడు ఈ గౌరవ్ అనేవాడు. మరి ప్రస్తుతానికైతే ఆయేషాకి గౌరవ్తో అవసరం ఉంది కాబట్టి ఇవాళ చాలా మంచిగా ఉండి ఎట్లయితే దాన్ని వాడుకుంది. ఇక ముందు ఎట్టుంటుందో తెలియదు. ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ వీక్ నామినేట్ అయితే పాప ఎవరు మన ఈ అది అరిసే పాప, కుక్క అరిసినట్టు అరుతుంది. ఈ కుక్క పాప వెళ్ళిపోద్ది ఎలాగో నెక్స్ట్ వీక్. ఆ తర్వాత మరి ఏమవుతుంది అసలు ఈ వీక్ కనుక నామినేషన్లో సేవ్ చేయకపోతే ఈ వీకే వెళ్ళేది. సరే ఈ వీక్ ఎట్లాగో రమ్యాక ఛాన్స్ ఇచ్చింది. ఇక నెక్స్ట్ వీక్ మన పాపే వచ్చిందంటే వెళ్ళిపోవడమే. ఈ గౌరవ్ ఒకడు ఇన్నోసెంట్ పుష్పం. చూద్దాం. ఇది ప్రస్తుతానికైతే పుష్పాల గురించి మన ఇది ఫైర్లో అట్టయితే యాక్చువల్గా అయితే ఓజీసే ఫైర్ అనాలి మనం. ఎందుకంటే వాళ్ళకి మనం అలవాటు పడిపోయామో లేకపోతే వాళ్ళ ఆట తీరులు నచ్చినాయో మనకు తెలియదు కానీ వాళ్ళే ఫైర్. వీళ్ళంతా కూడా ఫ్లవర్సే. ప్లీజ్ సబ్స్క్రైబ్ హోటల్ మీడియా.